20 ఏప్రిల్ 2026 ఒరిస్సాలోని మయూర్భంజ్ జిల్లా ధిరకుల గ్రామానికి చెందిన కాళీ అనే వీధి కుక్క 30 మందికి పైగా పాఠశాల పిల్లలను విషపూరితమైన పాము బారి నుండి కాపాడటానికి తన ప్రాణాలను అర్పించిన కుక్కగా ఇప్పుడు గుర్తుండిపోయింది. 20 సోమవారం 2026 ఉదయం సుమారు 8:30 శ్రీ జగన్నాథ శిశు విద్యా మందిరికి చెందిన 30 మందికి పైగా విద్యార్థులు తమ పాఠశాల బయట కూర్చుని ఉండగా ఒక విషపూరితమైన పాము ఆవరణకు ప్రమాదకరంగా సమీపంగా పాకింది. పెద్దలు ఎవరూ స్పందించకముందే ఒక వీధి కుక్క కాళీ ప్రమాదాన్ని పసిగట్టి రెండవ ఆలోచన లేకుండా రంగంలోకి దూకింది. కాళీ ఆ పాము వైపు పరుగెత్తి పాముకు పిల్లలకు మధ్య నిలబడి దానితో భీకర పోరాటానికి దిగింది. పాము పదే పదే కాటువేసింది. కాని కాళీ వెనక్కి తగ్గలేదు. అది కేవలం పోరాటం కాదు, త్యాగం, ప్రేమ, నిజమైన వీరత్వం. పాము పదే పదే కాటువేస్తున్నా వెనకడుగు వేయకుండా కాళీ ధైర్యంగా పోరాడిందని గ్రామస్తులు చెప్పారు. చివరికి కాళీ పామును చంపగలిగింది, పిల్లలను కాపాడింది. కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి. కాని దాని దూకుడు, పట్టుదల వల్ల పాము పిల్లల దగ్గరకు రాకుండా ఆగిపోయింది. చివరికి కాళీ ఆ పామును చంపి ఏ బిడ్డకు హాని జరగకుండా చూసుకుంది. కాని ఆ పెనుగులాటలో కాటుకు గురై పాము చనిపోయిన తర్వాత కాళీ కుప్పకూలిపోయి ఆ తర్వాత విషం వల్ల కొద్దిసేపటికే మరణించింది. ఆ రక్షణకు చెల్లించిన మూల్యం కాళీ ప్రాణం. కాళీ త్యాగం ఆ గ్రామాన్ని నిశ్చేష్టులను చేసి కృతజ్ఞతతో నింపింది. కాని కాళీ కథ ఎప్పటికీ నిలిచిపోయింది. ధిరకులాలో కాళీ మరణాన్ని కేవలం మరో వీధి కుక్క చనిపోయినట్లుగా పరిగణించలేదు. గ్రామస్తులు సాధారణంగా మనుషులకు చేసే పూర్తి ఆచారాలతో ఆ జంతువుకు అంత్యక్రియలు నిర్వహించి భావోద్వేగభరితంగా వీడ్కోలు పలికారు. చాలామంది నివాసితులకు కాళీ రోడ్డు పక్కన ఎవరూ పట్టించుకోని కుక్క నుండి గ్రామ పిల్లల సంరక్షకురాలిగా మారింది. ఒక వీధి కుక్క కాదు, మన హృదయాల్లో శాశ్వతం.